ఏపీలో రైతుల సమస్యలపై వైఎస్ఆర్సీపీ పోరుబాట. ఇవాళ అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు. వైఎస్ఆర్సీపీలో మరో 3 నేతలకు కీలక బాధ్యతలు. పొలిటికల్ అడ్వైజరీ మెంబర్గా అనిల్ కుమార్ యాదవ్, ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా సలీహా ఖాన్. వైఎస్ జగన్ను కలిసిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ ప్రేమ్ కుమార్ కుటుంబం. ధైర్యం చెప్పిన వైఎస్ఆర్సీపీ అధినేత న్యాయ సహాయం అందించాలని లీగల్ టీంకు ఆదేశం. వైఎస్ఆర్ జిల్లా నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ నేతల అరాచకం. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల నామినేషన్లు వేయకుండా గుండాయిజం. పలుచోట్ల నామినేషన్ పత్రాలు చించేసిన టీడీపీ కార్యకర్తలు. నీటి సంఘాల ఎన్నికలపై కడప కలెక్టర్కు ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ. పన్ను చెల్లించడానికి వెళ్తే టీడీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారని వెల్లడి. కూటమి సర్కార్ అక్రమ కేసులపై హైకోర్టు కీలక తీర్పు. బీఎన్ఎస్లోని 111 సెక్షన్ చెల్లదన్న న్యాయస్థానం. సోషల్ మీడియా యాక్టివిస్ట్ శివశంకర్ రెడ్డికి బెయిల్. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో చరిత్ర సృష్టించిన భారత్. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్గా అవతరించిన గుకేష్ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడిగా రికార్డ్. ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్కు వైఎస్ జగన్ శుభాకాంక్షలు. ఎంతో మంది యువకులకు స్ఫూర్తిగా నిలిచారని ట్వీట్. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీలు పార్టీని వీడడం అనైతికం. పదవులు అనుభవించి ఇప్పుడు బయటకు రావడం సరికాదు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు. లగచర్ల రైతులకు భేడీలు వేయడంపై సీఎం రేవంత్ సీనియర్స్. సంగారెడ్డి జైలర్ సంజీవ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసిన సీఎం రేవంత్. రీజనల్ రింగ్ రోడ్ మెట్రో రైలు అంశాలపై చర్చ. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ. రీజనల్ రింగ్ రోడ్కు ఆర్థికపరమైన అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి. వన్ కార్పొరేట్ వన్ విలేజ్ అడాప్షన్ చాలా గొప్ప నిర్ణయం. గ్రామాల్లో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించాలన్న మంత్రి సీతక్క. ఆలస్యమైన అసలైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇల్లు. 2,22,000 దరఖాస్తులు యాప్లో చేర్చామన్న మంత్రి పొంతులేటి. అసెంబ్లీలో ప్రజల అంశాలపై ప్రతిపక్షం చర్చకు రావాలి. ప్రజాస్వామ్య విలువలకు శాసనసభ వేదికన్న మంత్రి పొన్నం. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు చాలా ముఖ్యం. ఓరియంటేషన్ కూడా ఇస్తామని గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడి. లగచర్ల ఘటనలో రైతులపై 3rd డిగ్రీ ప్రయోగించారు. రారాజు చక్రవర్తి అన్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఫైర్. సిద్దిపేటలోని బీసీ హాస్టల్లో హరీష్ రావు ఆకస్మిక తనిఖీలు. విద్యార్థుల సమస్యల్ని అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి. రైతుకు బేడీలు వేసిన ఘనత సీఎం రేవంత్కి దక్కుతుంది. ఇందిరమ్మ రాజ్యంలో రైతుల దుస్థితిదంటూ హరీష్ రావు ఆగ్రహం. బీజేపీకి తెలంగాణ పట్ల చిత్తశుద్ధి లేదు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి. ఏఐసీసీ కార్యదర్శి విష్ణుపై సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్. ఇన్ఛార్జ్లు పార్టీని చంపేయాలని చూస్తున్నారనే ఆగ్రహం. తెలంగాణలో ధరణి పోర్టల్ సేవలకు అంతరాయం. డేటాబేస్ వర్షన్ అప్డేట్ కారణంగా సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన. డేట్ నుంచి 16వ తేదీ సాయంత్రం వరకు సేవలు నిలిపివేత. జర్నలిస్టును కొట్టాలని అనుకోలేదు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు గమనించాలని మోహన్ బాబు ఆడియో సందేశం. రేవంత్ రెడ్డి చెప్పేదొకటి చేసేది మరొకటి. ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ తమ్మినేని ఆగ్రహం. పెద్దపల్లిలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సమావేశం. హాజరైన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాల వెంకటరెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో బీజేపీ భారీ ర్యాలీ. 6 గ్యారంటీలు 66 అబద్ధాలతో మోసం చేశారని ప్రచారం. కొత్తగూడెం జిల్లా సత్యనారాయణపురంలో ఎమ్మెల్యే తెల్లం పర్యటన. 108 అంబులెన్స్ ప్రారంభించి పిహెచ్సిలో సమస్యలపై ఆరా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బెంగాల్ టైగర్ కలకలం. గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ హెచ్చరిక. ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఘనంగా వార్షికోత్సవం. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. హైదరాబాద్ బోయిన్పల్లిలో విద్యార్థి మృతి పట్ల తల్లిదండ్రుల క్లారిటీ.
క్రీడా పోటీల్లో బహుమతి దక్కకపోవడంతోనే మృతి చెందినట్లు వెల్లడి. మేడ్చల్ జిల్లా బోడుపల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం రైడ్స్. గంజాయి చాక్లెట్స్ విక్రయిస్తున్న వీరేంద్ర పాండే అరెస్ట్. నాగర్ కర్నూలు జిల్లా నర్సాయిపల్లిలో అమానుష ఘటన. ఆస్తి రాయించుకుని తండ్రిని చిత్రహింసలు పెడుతున్న కుమారులు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి పిఎస్లో ఆకస్మిక తనిఖీలు. రికార్డులను సందర్శించిన రామగుండం సిపి శ్రీనివాస్. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో రెచ్చిపోయిన దొంగల ముఠా. హైదర్ షాట్ కోర్టులో వరుసగా 4 ఇళ్లలో చోరీ. ఖమ్మం జిల్లా వైరాలో నకిలీ ధృవీకరణ పత్రాల కలకలం. కళ్యాణలక్ష్మి సొమ్మును కాజేసేందుకు ప్రయత్నం. పెద్దపల్లి జిల్లా రంగంపల్లిలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత. 42 క్వింటాల పీడీఎస్ రైస్ను పోలీసులకు అప్పగించిన స్థానికులు. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో పతనమైన టమాటా ధర. కిలో రూపాయి కూడా పలకపోవడంతో రైతుల ఆందోళన. అనంతపురం జిల్లా యాకిడిలో అయ్యప్ప స్వాముల పూజలు. పాల్గొన్న ఎంపీపీ దంపతులు. స్వామికి ప్రత్యేక అభిషేకాలు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లో భారీ ఎన్కౌంటర్. ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి. తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం. దిండిగల్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చెలరేగిన మంటలు. జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం. కాబోయే మంత్రుల జాబితా రెడీ. అధిష్టానానికి తుది నిర్ణయమన్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్. ఎన్నికల షెడ్యూల్ రాకుండానే ఢిల్లీలో ఆప్ దూకుడు. మహిళలపై వరాల జల్లు. బైడెన్ దూకుడు. ఒకే రోజు 1500 మంది శిక్ష తగ్గింపు. అమెరికా చరిత్రలోనే ఒకే రోజు అత్యధికంగా క్షమాభిక్షలు. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం. హాజరు కావాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు ఆహ్వానం. దక్షిణ కొరియాలో ముదురుతున్న సంక్షోభం. అధ్యక్షుడు యోన్ టీంలోని కీలక అధికారుల రాజీనామా.